ఏది ఏమైనా కార్తిక్ ని జోష్న ఎంత ప్రేమించినా అతనిపైనే ఆశలన్నీ పెట్టుకున్నా కూడా ఇప్పుడు అతను దీపకి భర్త. జాలిపడో సింపతి చూపించో దీప మెడలో తాలి కట్టి పెళ్లాన్ని చేసుకున్నాడు. ఆ తర్వాత కాపురం కూడా చేసి బిడ్డని కూడా కనబోతున్నారు. అయితే జోష్న మాత్రం ఇప్పటికీ నువ్వే నా భర్తవి అంటోంది. ఈ రోజు జూలై 2 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్లో ఎపిసోడ్లో ఏమైందంటే, దీప, జోష్న, కార్తీక్ ముగ్గురు కలిసి భోజనం చేస్తుంటారు. జోష్న తింటున్న స్పూన్ కింద పడిపోవడంతో ఎదురుగా ఉన్న కార్తీక్ ప్లేట్లోని స్పూన్ తీసుకొని తింటుంటుంది. అది చూసిన దీప నిప్పులు కక్కుతూ కనుగుడ్లు గిరగిరా తిప్పేస్తూ ఆగవే అని అరుస్తుంది. ఏమైంది దీప అని కార్తీక్ అడగ్గా, దీనికి ఇంకా జబ్బు తగ్గలేదు బావా అంటూ జోష్న చేతిలో ఉన్న స్పూన్ ని లాగేసుకుంటుంది. పక్కనే ఉన్న కార్తీక్ ఏమైంది దీప అని అడిగితే, ఏమైందని అంటావేంటి, తన స్పూన్ కింద పడిపోతే నీ ఎంగిలి స్పూన్ తీసుకొని తింటుంది అని అంటుంది. ఆ మాటతో జోష్న తింటే తప్పేంటి అని అంటుంది. నోరు ముయ్యవే, కార్తిక్ నా భర్త అని అంటుంది దీప. ఆ మాటతో జోష్న, నా మెడలో తాళి కడితే నాకు భర్త అయ్యేవాడు. ఏం బావా, నువ్వు దీప భార్యాభర్తలు కాకముందు భార్యాభర్తలు కావాల్సింది మనిద్దరమే కదా. నీ ఎంగిలి నేను ఎన్నిసార్లు తినలేదు చెప్పు దీనికి. నువ్వు సగం తాగిన కూల్ డ్రింక్స్ నేను తాగేదాన్ని, ఇద్దరం కలిసి ఒకే ఐస్ క్రీమ్ తినేవాళ్ళమని అంటుంది దాంతో దీప, ఇక చాలే ఆపు, ఎప్పుడో చిన్నప్పుడు చేసిన వాటిని కూడా నువ్వు ప్రేమ అనుకుంటే నిన్ను బించిన వెర్రిది మరొకరితుండదు అని అంటుంది దీప. ఏయ్ నా ఇష్టం, నేను తింటాను అని అంటుంది జోష్న. పళ్ళు రాలిపోతాయి తిన్నావంటే అని తెగ రెచ్చిపోతుంది దీప. దీప, వదిలేయని కార్తీక్ అంటే ఏంటి వదిలేసేది, నీ స్పూన్ ఎవరు తీసుకుంటున్నారో నువ్వు చూసుకోవా అంటూ తెగ ఆవేశపడుతుంది దీప. దాంతో జోష్న, ఊరికే ఆవేశపడకు దీప, నీతో నేను ఎప్పుడూ ఛాలెంజ్ చేశాను. కార్తీక్కి దీప అనేది ఎప్పటికీ భార్య కాలేదు. నేను పుట్టకముందే బావకి పెళ్ళాన్నయ్యాను. ఏదో ఒక రోజు నిజంగానే పెళ్ళాన్నవుతాను అని అంటుంది. నోరు ముయ్యలేదంటే స్పూన్ కాదు మొత్తం ప్లేట్ నోట్లోకి వెళ్ళిపోతుంది చెప్తున్నా అని రెచ్చిపోతుంది దీప. ఇక కార్తీక్ ఊరుకో దీప అంటూ సూరజ్ని పిలిచి టాపిక్ డైవర్ట్ చేస్తాడు. సూరజ్ని భోజనానికి పిలవడంతో జోష్న ఆవేశంగా అక్కడి నుంచి తినకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు దీప కడుపు చల్లబడుతుంది. పెద్ద పెద్ద గుడ్లు తీసి గిరగిరా తిప్పేస్తుంటుంది. ఈమెకేదో జరగకూడని అన్యాయం జరిగిపోతున్నట్లు. స్పూన్ తీసుకున్నందుకే దీప ఇంత గోల చేస్తే మరి జోష్నకి కాబోయే ముగ్గురునే లాక్కుంది. దానికి మరి జోష్న కుట్రలు చేయడం తప్పేం కాదేమో అనిపిస్తుంది ఈ సీన్ చూస్తే. పాపం జోష్న తినకుండా వెళ్ళిపోతుంటే ఎవరో పోతే మనకేంటి, నువ్వు రా బ్రదర్ తిను అని అంటాడు కార్తిక్. నా బైక్ నీ దగ్గరే ఉంచు బ్రదర్, దీప సీఈఓ కాబట్టి కంపెనీ కార్ ఇచ్చింది, ఇక నుంచి మా ఆవిడికి నేనే డ్రైవర్ని అని అంటాడు కార్తిక్. దాంతో సూరజ్ అంతా ఓకేనా అని అంటాడు. ఇవన్నీ పట్టించుకోకు బ్రదర్, నీకు ఈ పాటికే అన్ని విషయాలు తెలిసే ఉంటాయి అని దీపని కూల్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు కార్తిక్. అయితే మన కొత్త సీఈఓ మాత్రం గుర్రుగా చూస్తుంటుంది. ఇక జోష్న బయట ఆటో కోసం చూస్తుంటే సూరజ్ వస్తాడు. ఆమెను చూసి అడగడానికి మొహమాటం ఎందుకు, నీ కోసం ఎవరూ రారు, రా నేనే తీసుకొచ్చాను, నేనే తీసుకెళ్తాను రా అని అంటాడు. జోష్న ఎప్పటిలాగే కాస్త బెట్టు చేసి బైక్ ఎక్కుతుంది. మధ్యలో బైక్ ఆపిన సూరజ్, నీతో మాట్లాడాలి దిగు అని అంటాడు. ఎన్ని రోజులు నీ ప్రవర్తన చూస్తే కోపం వచ్చేది, కానీ ఈ రోజు నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు చేసిందేంటి, అది నాకు నచ్చడం లేదు. పెళ్ళైన మగాడి వెంట పెళ్లి కానిది ఆడది పడుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఈ సొసైటీ దాన్ని ఏ పేరుతో పిలుస్తుందో తెలుసా అని అంటాడు. నాకు అవసరం లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు అని అంటుంది జోష్న. దాంతో సూరజ్, నిన్ను ఒక బజారు అని అంటాడు. దాంతో షాక్ అయిన జోష్న, ఏంట్రా వాగుతున్నావు అని అంటుంది జో. ఈ మాట నేను అనకపోయినా జనం అనకుండా ఉండరు, అదే మాట అంటారు అని అంటాడు సూరజ్. ఎవరేమనుకుంటే నాకేంటి, అయినా నన్ను అడగడానికి నువ్వెవరివిరా అని కాలర్ పట్టుకుంటుంది జోష్న. దాంతో సూరజ్, నేను నీ మొగుడినే అని అంటాడు సూరజ్. ఆ మాటకి షాక్ అయిన జోష్న, నువ్వెలా అవుతావరా నా మొగుడివి, నువ్వు నా మెడలో తాళి కట్టావా అని అంటుంది. మరి కార్తీక్ ఎలా అవుతాడే నీ మొగుడు, నీ మెడలో తాళి కట్టాడా అని అడుగుతాడు సూరజ్. తాళి కట్టాల్సిన పని లేదు, నా బావే నా భర్త అని నా ఫ్యామిలీ చెప్పింది, నేను అలాగే పెరిగాను, అందుకే బావనే నా భర్తగా ఊహించుకుంటున్నా అంటుంది జోష్న. దాంతో సూరజ్, నువ్వే నా భార్యవి అని నా మనసు చెప్తుంది, నీ భార్యగా ఊహించుకోవచ్చా, చెప్పవే చెప్పు, ఆడదాని మెడలో మగాడు తాళి కడితేనే మొగుడవుతాడు, ఊహించుకుంటేనో ఎవరో చెప్తేనో మొగుడవ్వడు. నీ మెడలో తాళి కట్టని కార్తీక్ నీ మొగుడైనప్పుడు నేను కూడా నీ మొగుడినే అవుతాను. కార్తీక్ విషయంలో నీది తప్పు కాదంటే నాది తప్పు కాదు, నువ్వు కార్తీక్ ని మొగుడు అనుకో, నేను నిన్ను నా పెళ్ళాం అనుకుంటా అని రెచ్చిపోతుంటాడు సూరజ్. దాంతో జోష్నకి ఒళ్ళు మండిపోయి పక్కనే ఉన్న పెద్ద రాయి తెచ్చి మొహాన కొట్టబోతూ, ఇప్పుడనరా ఆ మాట మళ్ళీ అనరా, ఈ రాయితో నీ తల పగలగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా అని అంటుంది జో. నువ్వు మార్చుకోవాల్సింది పేరు కాదు మనసు అని అంటాడు సూరజ్. నా మనసు నా ఇష్టం, అది మారదు అని అంటుంది జో. ఏంటి నీ ఇష్టం, ఆ రోజు గిఫ్ట్ షాప్ లో నా వస్తువులపై ఆశపడినప్పుడే చెప్పారు, మనది కాని దానిపై మనసు పడొద్దని. నా వస్తువు నీది ఎలా కాదో కార్తీక్ కూడా నీవాడు కాదు, అతను దీపభర్త.
వాళ్ళ అనురాగానికి గుర్తుగా దీప కడుపులో బిడ్డ కూడా పెరుగుతున్నాడు. నేను నీ మొగుణ్ణి అన్నందుకే నువ్వు రాయి తీసుకుని వచ్చావు అని అంటాడు సూరజ్. ఆ మాట మళ్ళీ అని ఉంటే నిజంగానే నీ తల పగలగొట్టేదాన్ని అని జోష్న అంటుంది. ఆ మాటతో సూరజ్, అయితే దీపకి నీపై కోపం రావడంలో తప్పేం లేదే. దీప కోసం తప్పు అంటే నన్ను నీ మొగుణ్ణి అని ఒప్పుకో. అది తప్పు కాదంటే వాళ్ళ జీవితంలో నుంచి తప్పుకో. అంతేకాని వేరొకరి సొంతమైన మనిషిపై మనసు పడటం మనిషి లక్షణం కాదు. మామూలుగా నువ్వు బంగారానివే, కానీ నీ విలువని నువ్వే తగ్గించుకుంటున్నావు. వయసుకు మించిన ఆవేశం, అర్హతని మించిన అహంకారంతో నిన్ను నువ్వే తగలబెట్టేసుకుంటున్నావు. పోనీ నీ ఇష్టాన్ని గౌరవిద్దాం అనుకుంటే నువ్వు కార్తీక్ని కోరుకుంటున్నావు, కానీ కార్తీక్ నిన్ను కోరుకోవడం లేదు. నువ్వు అంటే 1% ఇష్టం కూడా లేదు. దీపమెడలతో తాళి కట్టేశాడు కాదు అని అంటాడు సూరజ్. అది సింపతితో తాళి కట్టించుకుంది అని అంటుంది జోష్న. తాళైతే సింపతితో కట్టించుకుందనే అనుకుందాం. కాపురం అయితే సింపతితో చేయరు కదా. ఆడదాని మెడలో తాళి కట్టాలంటే చచ్చేంత వరకు ఉండే ఇష్టం ఉండాలి. అలాంటి ఇష్టం కార్తీక్కి దీపపై ఉంది. ఇష్టం ఉంది కాబట్టే తాళి కట్టాడు. ఇష్టం ఉంది కాబట్టే కాపురం చేశాడు. ఇష్టం ఉంది కాబట్టే తండ్రయ్యాడు. నేను మగాణ్ణి కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. అదే ఆడదాన్ని అయ్యుంటే పెళ్ళైన మగాడి వెంట పడ్డమేంటే సిగ్గులేందానా అని తిట్టేదాన్ని అని అంటాడు సూరజ్. దాంతో సూరజ్ పై చేయి లేపుతుంది జో. నువ్వు కొట్టినా తిట్టినా ఇదే నిజం. ఈ విషయం మీ ఇంటి వాళ్ళకి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. తెలిస్తే బాధపడతారేమో, కానీ ఇది నీ జీవితం. నువ్వేం చిన్నపిల్లవేం కాదు. కోట్ల ఆస్తి ఒక్కదే వారసురాలివి. కరెక్ట్గా ఆలోచిస్తే నీ లైఫ్ నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా ఉంటుంది. ఇలాగే ఉంటే నీ జీవితం నాశనం అవుతుంది. ఆలోచించు. అనవసరమైన ఆలోచనల్ని వదిలేయ్. అన్నింటిలోనూ నెంబర్ 1గా ఉండాలనుకునే నువ్వు ఇందులో మాత్రం ఎందుకు నెంబర్ 2గా ఉండాలని అనుకుంటున్నావు? నీ ఆలోచనే నీ జీవితం. నీ నిర్ణయమే నీ భవిష్యత్. రెండూ నీ చేతుల్లోనే ఉన్నాయి. ఏం చేసుకుంటావో నీ ఇష్టం అంటూ జోష్నని ఆలోచన కలిగించేలా మాట్లాడతాడు సూరజ్. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ఈ సీన్ అయితే నేటి ఎపిసోడ్లో హైలైట్ అంతే.